తెలుగుదేశం పార్టీ పండుగ అయినటువంటి మహానాడు 2 రోజులు హైబ్రిడ్ విధానంలో సక్సెస్ఫుల్ గా జరిగింది. కానీ మహానాడు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కూడా దుమారం రేపుతా ఉంది. మహానాడు అట్టర్ ఫెయిల్యూర్ అయిందని చెప్పిన ఒకళ్ళు, లేదు మహానాడు స్థాయిని దిగజార్చారని, అసలు తెలుగువాడి ఆత్మగౌరవాన్నే చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెడుతున్నారు అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఎలా చూడాలి? ఇదే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్, ముఖ్యంగా మహానాడు అనేటువంటిది ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల హైబ్రిడ్ విధానంలో జరుపుకోవాల్సి వచ్చింది. దానికి కూడా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయటం, మరి పార్టీ శ్రేణులు కూడా ఎంతో ఉత్సాహభరితంగా కార్యక్రమంలో పాల్గొన్నారు అనేటువంటిది చూస్తున్న వాటి బట్టి అర్థమవుతానే ఉంది. కానీ మహానాడు అట్టర్ ఫెయిల్యూర్ అయింది. ఈ ఆన్లైన్ లో పెట్టుకోవటం అన్నది అసలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే నచ్చలేదు, అందుకే వాళ్ళు ఎవరూ కూడా పాల్గొనలేదు అంటూ రోజా లాంటి వాళ్ళు వ్యాఖ్యలు చేయటం, కొడాలి నాని మీడియా ముందరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అసలు ఎందుకు స్థాపించారు, ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవం అనేటువంటి నినాదంతో. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు, మహానాడు స్థాయిని దిగజార్చేశారు, ఈ రోజున ఆన్లైన్ లో పెట్టుకోవాల్సిన కర్మ ఏంటి అంటూ కొడాలి నాని మాట్లాడడం ఎలా చూడాలి? ఇప్పుడు మీకు వాళ్ళేమో చాలా బాగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగిందని ఏమో అనరు. వాళ్ళ నుంచి మీరు అటువంటి వ్యాఖ్యలు కానీ కామెంట్లు కానీ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు ఎంతసేపు గుడి గంటలు మోగుతుంటే రోధించిన దెయ్యాల టైప్ ఉంటుంది. దెయ్యాలకి ఇష్టం ఉంటుంది కదా, కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు. అయితే మహానాడు ఎలా జరిగింది అనేటువంటిది చెప్పుకుంటే కనుక నా మట్టుకు నాకు ఏమనిపించిందంటే చాలా బాగా జరిగింది అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడో చోట జరుగుద్ది, నెల్లూరులోనో, కడపలోనో, విజయవాడలోనో, గుంటూరులోనో ఎక్కడో చోట మహానాడు జరుగుద్ది కదా. రాష్ట్రం నలుమూల నుంచి కార్యకర్తలు బయలుదేరెళ్తారు. ప్రతినిధులే కదా వెళ్ళేది, కార్యకర్తలు ప్రతినిధుల సభ. అది సాధారణ ప్రజలకి సమావేశం, బహిరంగ సభ కాదు. 3వ రోజున జరిగేది. 3 రోజులు చేసుకున్నాం. మొదటి 2 రోజులు క్లియర్ గా ప్రతినిధుల సభే జరుగుద్ది. వాళ్ళు తీర్మానాలు, వాళ్ళ కార్యకర్తలు మాట్లాడడం, నాయకులు మాట్లాడడం, వాళ్ళు బడ్జెట్, విరాళాలు, ఇదే ఉంటుంది అంతా. అదంతా యథావిధిగా సాగింది. అన్ని క్లస్టర్స్ లో 280 పైన క్లస్టర్స్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అన్ని చోట్ల కూడా నేను దాదాపు ఒక 40-50 క్లస్టర్స్ కి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ లోకి వచ్చి మాట్లాడాను. అన్ని చోట్ల కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మనం మహానాడికి వెళ్ళినప్పుడు కూడా స్క్రీన్ ఎదురుకుండా, స్టేజీ ఎదురుకుండా కూర్చున్న వాళ్ళు మాత్రమే ప్రత్యక్షంగా చూడగలుగుతారు. అది కూడా చాలా దూరంగా ఉంటుంది, వేదికకి గ్యాలరీకి. అప్పుడు కూడా డిజిటల్ స్క్రీన్ మీదే చూడాలి, అవునా కదా. అదే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎక్కడో చోట ఒక పార్టీ ఆఫీసులోనో, లేదా చిన్న కళ్యాణ ఫంక్షన్ హాల్లోనో, లేదా ఎక్కడ ఖాళీ ప్రదేశంలోనో అవి అందుబాటులో లేని చోట తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. మనం మహానాడికి వెళ్ళాం అనుకోండి, అన్ని దగ్గర ఉండవు కదా. ఇప్పుడు సపోజ్ కడపలో జరిగింది, శ్రీకాకుళం నుంచి వెళ్ళాలి కదా, బస్సులు వెళ్ళాలి, కార్యకర్తలందరూ ఎమ్మెల్యే గారు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాలి, మళ్ళీ అక్కడ వసతులు ఏర్పాటు చేస్తారు. అక్కడ ఉన్నవాళ్ళు దారిలో ఫుడ్, అక్కడ వ్యవహారం, అందరినీ అత్తరబత్తంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఎన్నాళ్ళు ఎప్పుడు కూడా దీన్ని నొప్పిగా భావించలేదు ఎవరున్నదో. పండక్కి వెళ్తున్నాను, అందులో సులభతరమైన మార్గం దొరికింది. ఇది అనుకోకుండా అనివార్యంగా చేయటం వర్చువల్గా పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ అది చాలా బాగుంది అనిపిస్తుంది. అప్పుడుతోటి యాక్చువల్గా పండక్కే వెళ్తున్నాం, కానీ వెళ్ళేటప్పుడు అదే పండగ ఉండొచ్చు, 2-3 రోజులు బాగుంటుంది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు, ముందు వెళ్ళేటప్పుడు ఆ కష్టం, వెళ్ళేటప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. తిరిగి వచ్చేటప్పుడు ఎలా పడిపోయామో, అలసిపోయి ఒక రకంగా 4 రోజులు దగ్గర మళ్ళీ. మనకు సంక్రాంతి కన్నా ఊరు వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు బాగా వెళ్తాం, వచ్చేటప్పుడు అంతా ఏదో కోల్పోయినట్టు వస్తూ ఉంటాం, ఎంజాయ్ చేస్తాం. డెఫినెట్గా ఇదే అంతే. అది ఎక్కడికక్కడే ఎంజాయ్ చేశారు. పోనీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆ స్క్రీన్లు పెట్టింది బ్రహ్మాండం, సూపర్గా సక్సెస్ అయింది. గ్లోబల్గా అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా మన ప్రత్యక్షంగా బాగా దగ్గర నుంచి చూడగలిగారు. అలాగే అమెరికాలో జరిగింది కూడా ఇక్కడ చూడగలిగారు ఏకకాలంలో. ఇది అందరూ హ్యాపీగా ఉన్నారు, కార్యకర్తలు ఎక్కడికక్కడ. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే, ఆ ఇన్ఛార్జి, లేదంటే ఆ క్లస్టర్, ఆ నియోజకవర్గం అబ్జర్వర్లో అంతా దగ్గర ఉంటారు వాళ్ళు. అన్ని క్లస్టర్స్ లోనూ ఆ వేడుకలను పరిశీలించారు, ఆ మీటింగులు, ఆ కనెక్షన్స్ అన్ని మాట్లాడారు, అందరి చేత మాట్లాడిచ్చారు. అక్కడి నుంచి మాట్లాడారు, వాళ్ళు మాట్లాడారు. చాలా అద్భుతంగా జరిగింది కదా. ఆ పార్టీ కార్యకర్తలు అయితే బ్రహ్మాండం, చాలా ఆసక్తి ఉన్నది అందరికి. ఇది వర్చువల్ గా కదా, ఇలా ఎలా జరుగుద్ది ఏంటని సాటిస్ఫైయింగ్, చాలా బాగుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ మహానాడు, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు లోకేష్ గారు ప్రకటించడం, ఆయనేమో వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి మహానాడు కాబట్టి ఉత్సాహంగా ఎదురు చూశారు. అదంతా కూడా అందరికీ హ్యాపీగా అనిపించింది. ఆ లెవెల్కి సరిపడగా మీరు అనుకున్నట్టు జరిగి ఇంకొంచెం బాగుండే హ్యాపీనెస్ ఉంటుంది కదా. పైగా ఆ వేదిక మీద కార్యకర్తలకు అవకాశం ఇవ్వడం, మాట్లాడడం, అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చొని 1 నిమిషం కూర్చొని పలకరించడం, ఎంత కూడా కన్నుల పండుగ అందరూ కూడా హ్యాపీ అనిపించింది. ఆ ప్లేస్ కి వెళ్ళాలనుకున్నాడు, మళ్ళీ సంవత్సరం వెళ్ళొచ్చు అలాగనమాట. కాబట్టి ఎవరో అసంతృప్తి ఏం లేదు, వాళ్ళు భావించినట్టుగా వాళ్ళకి వర్రీ అవ్వకలేదు. అర్థమైందండి. ఒకవేళ అది బాగోపోతే వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు విమర్శించాల్సిన అవసరం లేదండి. తెలుగుదేశం వాళ్ళే రేవిడేస్తారు.
అర్థమైందా మీకు? తెలుగుదేశం కార్యకర్తలు రెడీగా ముందు ఉంటారు అందులో విమర్శించడానికి. అసలు మొహమాటం ఉండదు. ఆ పార్టీ బలము బలహీనత అది. ఇక రోజా గారు ఎక్కడెక్కడ రికార్డు నిండాన్స్ లేసారు, అటర్ ఫ్లాప్ అయ్యిందంటే ఆవిడ నోట్లోంచి మంచి మాట ఎప్పుడు వస్తుందండి? అందుకనే కదా ఆవిడ మాట అన్నా ఆవిడ కాల్ అన్నా అందరూ ఆవిడ విమర్శిస్తారంటే నాకు అనిపించేది ఎందుకు ఆవిడ అలాగంటారు అనుకునేవాడిని. ఇలాంటి మాటలు మాట్లాడితే ఇప్పుడు తాండ్ర పాపారేడు సినిమాలో ఎస్వి రంగారావు గారు తాండ్ర పాపారేడు వేసిన సినిమా చూశాను, బొబ్బులి యుద్ధం ఏదో. అందులో ఆయన యుద్ధానికి బయలుదేరుతూ ఉంటాడు, ఓ తీతూ పెట్టకు వస్తుంది, ఛీ అప్సెకన పక్షి అంటాడు. అది గుర్తుకొచ్చింది నాకు ఈవిడ మాట్లాడుతుంటే. వాళ్ళు మంచి ఎప్పుడు మాట్లాడారు వాళ్ళు టీడీపీ గురించి కానీ బాబు గారి గురించి కానీ. లోకేష్ గారిని ఏకవచనం సంబోధిస్తా నన్ను ఏం పిగుతారు పీక్కుంటారు ఆడదాం అన్నారు, మళ్ళీ ఏం చేశారు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. దాని మీద టీడీపీ శ్రేణి అసంతృప్తిగా ఉన్నారు. ఈవిడ ఎలా మాట్లాడుతున్నా కానీ ఏమీ చేయట్లేదు అనేటువంటి బాధ చాలా మంది ఉంది. దాన్ని గమనిస్తారు. ఆవిడ మీద తగిన చర్యలు ఉంటాయి. విడిచిపెట్టడానికి ఆ ఫైల్ రెడీగా ఉంది. నేను అనేక సార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నాను, ఆవిడని విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. అయితే ఇంకా ఏదో ఒకటి కావాల్సి ఉంది అక్కడ, అది కూడా క్లారిటీ వచ్చేస్తుంది. అయిపోయిన వెంటనే ఉండమ్మ బొట్టు పెడతామని తీసుకెళ్తారు అందరూ. ఇక కోడాలి నాని ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. మామూలుగా టీడీపీ కేడర్ కానీ సానుభూతి పరులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే టీడీపీని అభిమానించే వాళ్ళు కానీ సాధారణ ప్రజలు కూడా ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఇద్దరంటే పరమ అసహ్యం. ఇద్దరు మిగతా వాళ్ళ మీద తర్వాత స్థానమే. ఈ రోజా కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే తర్వాత స్థానమే. ఆ ఇద్దరు ఎవరంటే ఒక లక్ష్మీ పార్వతి, రెండు కొడాలి నాని. లక్ష్మీ పార్వతి పేరు తలుచుకోవడానికి ఆ ముఖం చూడటానికి కూడా ఇష్టపడరు. మనం ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఆవిడ మీద మాట్లాడినా లేకపోతే ఆవిడ మీద పోస్ట్ ఆ ఫోటో వేసి రాసిన చిచ్చి ఎందుకండి మీరు ఇలాంటివన్నీ చూపిస్తారు మాకు మళ్ళీ పొద్దున్నే అని అసహించుకుంటారు. అసహ్యం వాళ్ళంటే. ఆవిడ మాట, ఆవిడ స్వరం, అలాగే కొడాలి నాని స్వరం కంపరం వస్తూ ఉంటుంది అందరికి. జగన్మోహన్ రెడ్డి కూడా తెలివినోడు ఈ విషయంలో. ఏంటంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇరిటేట్ అవ్వాలంటే ఎవరిని వాడాలనేటువంటిది అతనికి తెలుసు. వాళ్ళందరూ ఇరిటేట్ అవుతారు. అతను విజయవంతంగా దాదాపు 10-12 ఏళ్ల నుంచి విజయవంతంగా ఇరిటేట్ చేయగలుగుతున్నాడు. ఈ లక్ష్మీ భారతదేశం కానీ కొడాలి, వీళ్ళిద్దరు కూడా విచిత్రంగా టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే. అలాగే రోజా కూడా. అసలు కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పల్లెత్తి మాట అనరు టీడీపీని. అర్థమైందా మీకు? ఏమంటే కొంచెం పల్స్గా తక్కువ మంది మాట్లాడతారు. అమర్ రాంబాబు కానీ వీళ్ళ మాట్లాడినట్టు మాట్లాడరాడు, వీళ్ళే మాట్లాడతారు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి కొంతమందిని ఎంచుకున్నాడు. పోకిరి సినిమాలో ఎలాంటి దాన్ని మనం పెట్టుకోవాలరా అంటారు చూసారు, అలాగనమాట. అర్థమైందా మీకు? అంతే తప్ప కొడాలి నాని కూడా దాన్ని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కొడాలి నాని మీద చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు, అతని స్వరం అందరికీ కంపరం వచ్చేసి వీడికి ఎప్పుడు పడద్దురా, మామూలుగా పడకూడదు అనేటువంటిది అందరి కోరిక. వయసు తారతమ్యం లేకుండా, కులమత భేదాలు లేకుండా, ప్రాంతీయ విభేదాలు లేకుండా ఎక్కడ అందరూ అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని స్థాయిలో వయసు ఉన్న వాళ్ళందరూ కూడా కొడాలి నానికి ఎప్పుడు చిట్లు పొద్దని ఎదురు చూసిన వాళ్ళే చూస్తున్నారు కూడా. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కొన్నాళ్ళకి అతని మీద పడద్దనుకున్న టపాలను ఆపరేషన్ చేయించుకున్నాడు. గుండెలకు బ్యాగ్ కట్టి తిరిగాడు. 6 నెలల తర్వాత నేను లైన్లోకి వస్తానంటే వచ్చేసాడు అతను అన్న మాట ప్రకారం. అలాగే ప్రభుత్వం కూడా, పార్టీ కూడా, లోకేష్ గారు వాళ్ళు కూడా చెప్పిన మాట ప్రకారం చేసేయాలి. బొబ్బర్లంక రామరామ్మని ఈడ్చుకెళ్ళినట్టు వెళ్తాం. రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో అన్నారు కదా, అంకుశం సినిమాలో రామిరెడ్డిని ఎగిరెగిరి తనుకుంటూ తీసుకుని అది జరిగిపోవాలి. వెయిట్ అండ్ సీ, జరుగుద్ది డెఫినెట్గా. నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిని, నన్ను మీరు నడి మీద తన్ని తీసుకెళ్ళొచ్చు అనేటువంటి మాట అతను నేను చెప్పి ఇలా కూర్చుని పైకి లేచి చూపించాడు, ఎక్సర్సైజ్ చేసి చూపించాడు. నేను తిట్టంగా ఉన్నాడు, ఏం పర్లేదని. జడ్జి గారి ముందు కేసు కట్టినప్పుడు స్టక్ అయిపోయి నేను ఆపరేషన్ చేయించుకున్నాను చూపించడానికి లేదు. ఎందుకంటే అతను గుంజులు తీయటం చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఉండిపోయి ధనాలు పడుతుంది తప్ప 2 ఏళ్ళు ఏం చేశాడంటే మీరు కళ్ళు మూసిపోయి ఇంట్లో దాక్కుని, మీ ఓడేమో ఎలహంకలోను, మీరేమో ఇళ్లలో దాక్కుని చెవులు నోరు కళ్ళు మూసేసుకుంటే మీకు ఏం కనపడద్ది? మీరు 5 ఏళ్ళు ఏం ఉద్ధరించారు అది మాత్రం గుర్తురాదు మీకు. సూపర్ 6 మోసం చేశారంట. ఏం మోసం చేశారా? ఏమివ్వలేదు. చెప్పని కూడా ఇచ్చారు మీకు అన్ని. అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని చెప్పం. ఏమివ్వలేదు. ఆడపిల్లకు 1500 ఇస్తున్నారు కదా, అదొకటి ఆగింది. అది కూడా ఇస్తారు. అది ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, నీకు పగలడానికి ఇంకా టైం ఉంది. నువ్వు ఎప్పుడు కొట్టమంటే అప్పుడు కొట్టరు, వాళ్ళు ఎప్పుడు కొట్టాలనుకుంటే అప్పుడు కొడతారు. అది గుర్తుపెట్టు. థ్యాంక్ యూ.